హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం నిన్నటి ఎపిసోడ్ గురించి అండ్ ఇవాల్టి ఎపిసోడ్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ పరంగా చూసుకుంటే అదిరిపోయే ఎపిసోడ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అండ్ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మంచి ఫైర్ అయితే కనిపించిందనమాట నిన్న కంటెస్టెంట్స్‌లో. అందరిలో గూడా మ్యాక్సిమం చాలా వరకు అందరిలో ఫైర్ అనేది కనిపించిందనమాట. ఆ ఫైర్‌ని తీసుకొచ్చింది మాత్రం ది వన్ అండ్ ఓన్లీ క్వీన్ ఆఫ్ ద బిగ్ బాస్ సంజన గారనే చెప్పాలి. నిజంగా మామూలుగా అసలు కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. నిజంగా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే క్రియేట్ చేశారనమాట. అండ్ నిజంగా అందరిలో నుంచి ఫైర్ అయితే తీసుకురావటం అయితే జరిగింది తను. సో నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ ఈ గొడవలన్నీ వచ్చేసి ఆ ఒక్క గుడ్డు గురించే. నిజంగా అసలు సూపర్, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మీరు ఎపిసోడ్‌లోనే చూసారు. ఇక లైవ్‌లో మాత్రం ఒక అద్భుతం, ఒక అమోఘం, ఒక అరాచకం ఇవన్నీ చెప్పాలనమాట. అంత విధ్వంసం అయితే జరిగిందనే చెప్పాలి లైవ్‌లో. సో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే క్రియేట్ అయిందనే చెప్పాలి. అండ్ ఫస్ట్ వీక్‌లో ఈ రేంజ్ ఫైర్ అయితే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. సో నిజంగా బీభత్సంగా ఫైర్ అయితే చూపిచ్చారు కంటెస్టెంట్స్ మాత్రం. అండ్ సంజన గారి కామెడీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తుంది అసలు. ఇది చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ తను మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలనైతే నాకు అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో చాలామందిలో అంత ఫైర్ అయితే లేదనే చెప్పాలి. సో తినలో ఆ ఫైర్ అనేది కనిపిస్తుంది. అరవట్లేదు, జస్ట్ ఓన్లీ ఆ నవ్వుతో ఆ ఫైర్ అనేది తెప్పిస్తుందనమాట కంటెస్టెంట్స్ మధ్యలో. సో దట్స్ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి నిజంగా. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దీనికి కామెంట్ చేయండి మీరేమంటారో? మాస్క్ మ్యాన్ అండ్ సంజన గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్‌షిప్, ఆ కాంబినేషన్ ఉంటే ఎలాగుంటుంది? సో దాని గురించి అయితే కామెంట్ చేయండనమాట. ఇక భరణి గారి మధ్య అండ్ మాస్క్ మ్యాన్ గారి మధ్య అసలు చాలా పెద్ద ఫైట్ అయితే జరిగిందనే చెప్పాలి. అండ్ ఫేస్ టు ఫేస్ ఇద్దరు ఇలా వచ్చి చాలా గట్టి గట్టిగా అరుచుకున్నారనమాట. సో మరి ఇద్దరిలో ఎవరిది తప్పంటే నాకైతే కొంచెం మాస్క్ మాస్క్ మ్యాన్‌దే తప్పన్నట్టు అనిపిస్తుంది. సో అదనమాట. అండ్ అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే ఇచ్చారే నిన్న మాత్రం. అసలు కంటెస్టెంట్స్ మాత్రం షోకి మంచి ఊపైతే తీసుకొచ్చారనమాట. సంజన గారు మెయిన్‌గా తన గురించి నిజంగా సూపర్ అనే చెప్పాలి. అండ్ ఒకళ్ళు కామెంట్ చూసా, సంజన గారికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే అన్న కామెంట్ చూసా. అండ్ ఇంకోటేంటంటే ఆస్కార్‌కి సంజన అవసరం ఉంది, సంజనకి ఆస్కార్ అవసరం లేదు అన్న కామెంట్ కూడా చూసా అనమాట. సో అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో అనిపించిందనమాట అసలు. అండ్ గుడ్ అనమాట. అండ్ తను క్రియేట్ చేసేది పాజిటివ్ కంటెంటా, నెగెటివ్ కంటెంటా అనేది పక్కన పెడితే తను మాత్రం బిగ్ బాస్‌కి చాలా అవసరం. తనకి బిగ్ బాస్ అవసరం లేదు, బిగ్ బాస్‌కే తన అవసరం అయితే ఉందన్నమాట. సో తనైతే ఖచ్చితంగా ఉంటదని నా నమ్మకం. ఎందుకంటే తన అవసరం ఉందన్నమాట. అది తెలుస్తుంది. సో అది. అండ్ సో మరి క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుందంట బిగ్ బాస్ హౌస్‌లో. సో క్యాప్టెన్సీ కంటెండర్స్ కొంతమందినైతే సెలెక్ట్ చేశారంట. సంజన గారిని మన ఇది ఒక రూమ్ ఉంటది గదా! అదేంటిది కన్సెషన్ రూమ్. యాహ్! కన్సెషన్ రూమ్‌లోకి పిలిచి క్యాప్టెన్సీ కంటెండర్స్‌ని కొంతమందిని సెలెక్ట్ చేయాలని సంజన గారిని అడిగారంట బిగ్ బాస్. సో తను సెలెక్ట్ చేయటం అయితే జరిగింది. అండ్ తను గూడా ఉన్నట్లయితే తెలుస్తుంది క్యాప్టెన్సీ కంటెండర్స్ దాంట్లో. సో తను గనక క్యాప్టెన్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనే జెప్పాలి ఇక. అండ్ మెయిన్ కొంచెం ఒకటి మారాలనమాట. సో అదేంటంటే ఇప్పుడు
మన కామనర్స్ వచ్చేసి ఓనర్స్ లాగా ఉన్నారు కదా! సో, సెలబ్రిటీస్ ఓనర్స్ లాగా అయితే ఎలా ఉంటదో సో, అది చూడాలి. సో, అదనమాట. సో, నిన్నైతే నెక్స్ట్ లెవెల్‌లో అనిపించింది ఎపిసోడు. అండ్ దీనికి నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో, దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తా. నాగార్జున గారి రియాక్షన్ వీడియో కూడా చేస్తా. ఏముండదు, ఫైర్ అయితే ఉండదు నాగార్జున గారి నుంచి. ఎందుకంటే సారు ఎపిసోడ్స్ అయితే చూడరనమాట. సో, నేనైతే నాగార్జున గారు ఎలా చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారని నాగార్జున గారి వాయిస్‌తో ఇంకొక వీడియో అయితే చేస్తా అనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.